అందరికీ మరణాతండి. ప్రభువైన యేసుక్రీస్తు కృపా సమాధానములు కూడి యున్న మీ ఎల్లరకును తోడై నడిపించును గాక. ఆమేన్. అందరు బాగున్నారండి? మహాపరిశుద్ధుడు ప్రభు కృప మీకు తోడైండును గాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, మీరంతా బాగున్నారని నేను తలంచుకుంటూ ఉన్నాను. అయితే మరి దినమందు మనము నిర్గమాకాండము 6వ అధ్యాయ ధ్యానాన్ని మరి చూద్దామండి. ప్రభు మహాకృపను బట్టి ఇశ్రాయేలీలు రాజు మాటను బట్టి ఇక్కడ చెదరిపోయారు అన్న సత్యం మనందరికీ తెలిసిన విషయమే. మరి ప్రభు కృపను బట్టి దేవుడు వారికి కనబడిన తర్వాత, అనగా వారి పక్షముగా మోషే గారికి కనబడి, మోషే దేవుని యొక్క మాట ప్రకారముగా పనిచేయడానికి నడుము కట్టుకుని అహరోను సహాయంతో వారు ఇరువురు కలిసి పనిచేయడం ప్రారంభించిన దగ్గర నుంచి ఇశ్రాయేలుకి శ్రమ ఎక్కువైంది. ఎందుకంటే వారిని శోధించి నాశనం చేయాలనుకుంటున్న రాజు మరి ఎక్కువగా వారిని బాధకు గురి చేస్తున్నందువలన వారు చెదిరిపోయారు. వారికి పని మరింత రెట్టింపు చేశాడు, అందువలన వారు చెదరిపోయారు. మరి దేవుని కృపను బట్టి వారు దేవుని మాటను బట్టి స్థిరముగా మోషే గారు ఉన్నారు. ప్రియులారా, మనుష్యుల మాటలు ఇశ్రాయేలు ప్రజలను చెదరగొట్టివేశాయి. అనగా ఐగుప్తుల యొక్క మాటలు, ఐగుప్తు యొక్క ఏలిక అయినటువంటి ఫరో కఠినమైనటువంటి దాస్యము చేయించుటకు వారిని శోధిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఉదాహరణకు మనుష్యుని మాటను విని ఆయా దేశములకు చెదరిపోయారు అన్నట్లు ఆదికాండము 12 మరి ఇక్కడ దేవుని మహాకృపను బట్టి ఆదికాండము 11వ అధ్యాయము 2వ వచనం నుండి 9వ వచనం వరకు మనం చదువుకుంటే మరి ఆశ్చర్యకరమైన విషయాలు మనం గ్రహించగలుగుతాము. బాబేలు గోపురం దగ్గర దేవుని సన్నిధికి వెళ్ళినటువంటి ఆ సన్నివేశాలు మనం అక్కడ చూడవచ్చు. దేవునికి వ్యతిరేకముగా వారు భూమి అందంతటా ఫలించి అభివృద్ధి చెందాలి, ఇది దేవుని చిత్తం. అయితే వారేమో సొంత ఆలోచనలు ఆలోచించి వారు గోపురంను కట్టి మేఘములలో నుంచి పైకి ఎదిగి అక్కడే స్థిరముగా ఉండాలి అన్నది వారి యొక్క ఉద్దేశము. కనుక వారి ఉద్దేశము దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నందువలన దేవుడు వారిని అక్కడి నుంచి భూమి నలుదిశలకు చెదరగొట్టడానికి భాషలను తారుమారు చేశాడు. ప్రియులారా, అలాగే దేవుని సన్నిధికి వెళ్ళినటువంటి మోషేకు దేవుడు తన వాగ్దానమును మరలా తెలియజేయచ్చు ఉన్నాడు. నిర్గమాకాండములో 6వ అధ్యాయము 6వ వచనములో ఇక్కడ పొద దగ్గర దేవుడు చెప్పుచూ ఉన్నారు, మరలా ఇప్పుడు కూడా అదే మాటను చెప్పుచూ ఉన్నారు. మొదటి వాగ్దానము నిర్గమాకాండము 6వ అధ్యాయము 7-8 వచనములు. బైబిల్ గ్రంథములో ఇక్కడ సమయానుకూలముగా వాడుకునేటటువంటి వాగ్దానములు ఎన్నో ఉన్నవి. ముందు వాగ్దానము దేవుడిస్తూ ఉన్నారు, ఆ తరువాత వాగ్దానం యొక్క నెరవేర్పును మన కంటికి దేవుడు చూపిస్తూ ఉన్నారు. ఆ తరువాత ఆ వాగ్దానమందు మనము స్థిరపడినట్లు కృప చూపిస్తూ ఉన్నారు. దేవుని కృపలో ఈ వాగ్దానము ఆయనే చేస్తూ ఉన్నారు, ఆయనే సిద్ధింపజేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాగ్దానము విన్నటువంటి మోషేకు విశ్వాసం కలిగింది. దేవుని వాగ్దానము సామాన్యమైనది కాదు. గనుక అప్పటి వరకు విశ్వాసము లేనటువంటి స్థితిలో జీవనము సాగిస్తున్న మోషే గారికి వాగ్దానం విన్నప్పుడు గొప్ప విశ్వాసము కలిగినది. ప్రియులారా, రెండవదిగా విశ్వాసము అనగా ఇక్కడ మరి నిర్గమాకాండము 6వ అధ్యాయము 9వ వచనములో వ్రాయబడి ఉన్నది, మోషే ఇశ్రాయేలీయులలో అలాగును మరి చెప్పెను అనేటటువంటి మాట. దేవుని కృపను బట్టి ఎలాగూ వ్రాయబడి ఉన్నది, వినుట వలన విశ్వాసము కలుగును అన్నారు.
హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మరి పలు విధములుగా విశ్వాసము కనబడుచున్నది. విశ్వాస సూర్యులు కనబడుతూ ఉన్నారు. కాబట్టి దేవుడు చెప్పినటువంటి మాటను తిరిగి ఇశ్రాయేలీయులకు తెలియజేయాలి అంటే ఏం కావాలి అంటే విశ్వాసం కుదరాలి. ముందుగా ప్రభువు తన శిష్యులతో మీరు విశ్వాసం ఉంచండి అని ఆయన చక్కగా తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు చెప్పినటువంటి మాటను మోషే ఇశ్రాయేలీయులకు చెబితే వారు మోషే మాట వినలేదు. నిర్గమాకాండము 6వ అధ్యాయము 9వ వచనములో. గనుక విచారకరమైనటువంటి విషయం ఇది. ఆయనకు విచారం కలిగింది. ప్రియులారా, ఈ విచారము అనేది 3వ మాట. నిర్గమాకాండము 6వ అధ్యాయము 12వ వచనములో చూద్దాం. ఇశ్రాయేలీయులు, మీరు చదువుకోండి తర్వాత, ఇశ్రాయేలీయులు వాగ్దానము వినకపోవుట వలన మోషేకి విచారము కలిగినది. విశ్వాసులారా, మరి మీరు దేవుని సన్నిధిలోనికి వెళ్ళుటకు పిలువబడ్డారా? దేశ సంచారము చేయుటకు పిలువబడ్డారా? నీది విశ్వసించేటటువంటి వారి వరుసేనా, లేక విచారించేటటువంటి వారి వరుసలో మీరు ఉన్నారా? విశ్వసించేటటువంటి వారి వరుస అయితే ఈ పాట మరి పెద్దదిగా పాడండి అంటూ ఉన్నారు. ఏ పాట అనగా దైవజనులు శ్రీ ముంగమూరి దేవదాసయ్య గారు రాసినటువంటి పాట, మనోవిచారము కూడదు నీకు మహిమ తలంపులే కావలెను అనేటటువంటి పాట. మోషే పెండ్లి కుమార్తె సంఘానికి గుర్తుగా ఉన్నారు. ప్రియులారా, ఇక్కడ విచారము పెరిగేటటువంటి కొద్దీ విశ్వాసము తగ్గిపోతుంది. గనుక విశ్వాసము పెరిగే కొద్దీ మరి ఇక్కడ విచారము తగ్గిపోతుంది. గనుక ఇక్కడ విశ్వాసము పెరుగుటకు మనము ఆయనందు మరింత మరి వాగ్దానము తట్టు చూడవలసిన వారమైనాము. ఇక్కడ సంచారము చేస్తున్నటువంటి ఇశ్రాయేలీయుల విచారము పెరిగింది. సన్నిధిలో కూర్చున్నటువంటి మోషేకి విశ్వాసం పెరిగింది. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, దేవుని సన్నిధిలో కూర్చుంటే విశ్వాసం పెరుగుద్ది. కారణము దేవుని ప్రభావం మన మీద నిలుస్తుంది కనుక. అయితే ఇక్కడ సంచారము చేయించు ఉన్నటువంటి ఇశ్రాయేలీలు సన్నిధి చేయట్లేదు కదా. కనుక సంచారము చేయించున్న వారికి ఏం పెరిగింది? విచారం పెరిగింది. ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందాం, ఇప్పుడు మన బ్రతికేంటి, మన పిల్లల పరిస్థితి ఏంటి, మన జీవితం ఏంటి, మన భవిష్యత్తు ఏంటి? ఇది విశ్వాసం లేని వారు పలికేటటువంటి మాట. గనుక వారు సంచారం చేసే అలవాటు కలిగి ఉన్నారు, సంచారం చేస్తూ ఉన్నారు. గనుక ఇలాగే ఆలోచిస్తూ ఉన్నారు. కానీ సన్నిధి చేసే మోషే గారు మాత్రం ఆ యొక్క ఆలోచనలే లేవు ఆయనకి. విశ్వాసముతో ఆయన నిండి ఉన్నారు. విశ్వాస సహితమైన ప్రార్థనలు దేవుని సన్నిధిలో చేస్తూ ఉన్నారు. విశ్వాసమును బట్టి కార్యాలను ఆయన పొంది ఆ కార్యములకు ఫలమును వారి కన్నుల ఎదుట చూపిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఇక్కడ దేవుని మహాకృపను బట్టి మనం గమనించినట్లయితే నిర్గమాకాండము 6వ అధ్యాయము 20వ వచనములో వంశము 4వదిగా మనము చూడవచ్చును. ఇశ్రాయేలీల వంశమును మరి విడిపించేటటువంటి వంశము యొక్క పేర్లు బైబిలులో వ్రాయబడినవి. పాట మనం ఈ సందర్భంలో ఒకటి పాడుకోవచ్చునమాట అండి. మరి దేవుని యొక్క ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో మరి పరమ విభు జీవ గ్రంథములో అనేటటువంటి పాట పాడుకోవచ్చు. ప్రియులారా, దేవుని యొక్క మాత్రమైనటువంటి కృపను బట్టి దేవుడు విడిపించడానికి కొందరిని మరి సిద్ధపరుస్తూ ఉన్నారు. ఎవరైతే విన్నారో, విశ్వాసాన్ని మరి పెంపొందించుకుని ఉన్నారో, విచారమును పోగొట్టుకుని ఉన్నారో, దేవుని మాట చొప్పున విడిపించారో, మరి వారి పేర్లు బైబిలులో వ్రాయబడి ఉన్నవి. అలాగే మనము ఎవరిని మరి విడిపించాలంటే ఈ లోకములో పాపము కలిగినటువంటి వారిని, శాపములో ఉన్నవారిని మనము విడిపించేటటువంటి వారిగా ఉండాలి, విడిపించాలి. అటువంటి వారి పేర్లు మరి జీవ గ్రంథంలో వ్రాయబడతాయని చెప్పి
ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనములో వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, ఎవరి పేర్లైతే జీవగ్రంథంలో వ్రాయబడలేదో వారు పరలోకములోనికి ప్రవేశించరు అని మరి చక్కగా వివరణ అక్కడ మరి ప్రకటన గ్రంథాన్ని వ్రాసిన పరమార్థ జ్ఞాని అయిన యోహాను గారు తెలియపరుస్తూ ఉన్నారు. దేవుని కృపను బట్టి ప్రవేశించకపోతే మరి ఇక్కడ పరిస్థితి ఏమిటి అని చూసినట్లయితే, ప్రవేశించినటువంటి వారు అగ్నిగుండములో పడవేయబడుదురు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము. ప్రియులారా, ఇవి దేవుని మాటలు, ఇవి వాస్తవాలు. ఈ మాటలు విన్నా భయం లేని మనుషులు ఈ లోకంలో ఉన్నారు. అందుకే భయం లేని భక్తి అక్కరకు రాదు, అక్కరకు వచ్చినా చక్కగా నడవదు, చక్కగా నడిచినా మేఘమెక్కదు అని చెప్పబడి ఉన్నది. మరి దేవుని కృపను బట్టి అగ్నిగుండంలోనికి వెళ్లకుండా ఉండాలి అంటే జీవగ్రంథంలో పేరు వ్రాయబడాలి. భూలోకంలో పుట్టినటువంటి మనుష్యుల పేర్లు భూమి మీద జనాభా లెక్కలో ఎలా వ్రాయబడ్డాయో అలాగే ప్రభువు సిద్ధపరిచినటువంటి జీవగ్రంథంలో, అనగా పరలోకమందున్నటువంటి జీవగ్రంథంలో వారి పేర్లు వ్రాయబడాలి. ఎవరి పేరైతే వ్రాయబడదో వారి అగ్నిగుండంలోనికి వెళతారు. ఎవరి పేరైతే జీవగ్రంథంలో వ్రాయబడి ఉంటుందో వారు పరలోక రాజ్యమందు ఆ నిత్య జీవాన్ని అనుభవిస్తూ స్వతంత్రులై ప్రభుని హత్తుకుని ఉంటారు. ప్రియులారా, దేవుని కృపను బట్టి మనం గమనించినట్లయితే, ఒకటి, జీవగ్రంథంలో పేరు వ్రాయబడాలి. రెండవదిగా వారు వ్రాయబడాలంటే మరి విడిపించబడాలి. ఆ పేరు వ్రాయబడాలంటే వారు విడిపించబడాలి. దేని నుంచి విడిపించబడాలి? పాపము నుండి విడిపించబడాలి, శాపము నుంచి విడిపించబడాలి. ప్రియులారా, మరి మూడవదిగా ఇక్కడ విడిపించబడాలి అంటే విశ్వాసం ఉండాలి. విడిపించడానికి వచ్చినటువంటి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి మీద, రక్షకుని మీద విశ్వాసము ఉంచాలి. ప్రియులారా, నాలుగవదిగా విశ్వాసము ఉండాలి అంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి. విశ్వాసం ఉండాలంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని మాట వినాలి. వినుట విశ్వాసించుట ఆజ్ఞకు విధేయులై మనుట. వినుట విశ్వాసించుట ఆజ్ఞకు విధేయులై మనుట. ఈ పనులు మూడు చేయువారే పరలోక వాస్తవ్యులగుట. యేసు ప్రభువు వాచుచున్నడిదిగో వినరండి. పూర్వాదోష కారులు జంపిరి బ్రతికెను, దొడ్డవరుడై వచ్చునండి. యేసు ప్రభువు వాచుచున్నాడిదిగో వినరండి. ప్రియులారా, ప్రభు సన్నిధికి వెళ్ళాలి. ప్రభు సన్నిధికి భూలోకంలో వెళ్ళలేకపోతే రేపు పరలోక సన్నిధికి నీవు ఎలా వెళ్ళగలవు? భూలోక సన్నిధిలోనే నీవు నిలబడకుండా కొన్ని పాపాలు, కొన్ని అభ్యంతరాలు నిన్ను వెనక్కి లాగివేస్తున్నాయి. నిన్ను భూలోక సన్నిధిలోనే కూర్చొనివ్వడం లేదు. రేపు పరలోక సన్నిధిలో నువ్వు ఎలా కూర్చోగలుగుతావు? కనుక ఇక్కడ బంధకాల నుంచి నువ్వు విడుదల పొందాలి, దేవుని పాదాల దగ్గర కూర్చోవాలి. రాజైన దావీదు అంటారు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నాలో నుండి తీసివేయకము అయ్యా అని గొజలాడుతూ ఉన్నాడు రాజైన దావీదు. ప్రియమైన స్నేహితులారా, దావీదుకు తెలుసు దైవ సన్నిధిలోని గొప్పతనం ఏమిటో. దైవ సన్నిధికి రాని వారి స్థితి ఏమైపోయానో అది కూడా దావీదు చూశారు. కనుక దావీదు దేవునికి భయపడుతూ ఉన్నాడు. ప్రియులారా, అతను రాజైనప్పటికీ ప్రార్థనకు భయపడతాడు, ప్రార్థన చేస్తున్నాడు, ప్రవక్తలకు భయపడుతున్నాడు, ప్రవక్తల మాట వింటున్నాడు, దేవునికి భయపడుతున్నాడు, మోకరిల్లి దేవుని ఎదుట ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ కడవరి దినాల్లో భయమే లేకుండా పోయింది చాలామందిలో. ప్రియులారా, గమనించండి, భయం లేని భక్తి అక్కడికి రాదు, అక్కడికి వచ్చినా చక్కగా నడవదు, చక్కగా నడిచినా మేఘమెక్కదు. మీ గతి ఏమైపోద్దో ఒకసారి ఆలోచించండి. దేవునికి భయపడితే తప్పేముంది? దేవుడు సర్వోన్నతుడు కదా, ఆయన పైవాడు కదా,
ఆయన మనందరినీ పోషించే పోషకుడు కదా, ఆయనకి భయపడితే తప్పేముంది, ఆయన దాసులను గౌరవిస్తే తప్పేముంది. చులకనగా చూసేటటువంటి అలవాటు చాలామందిలో కనబడుతూ ఉన్నది. మేలు పొందే వరకు ఒకలా ఉంటారు, మేలు పొందాక మరొకలాగా ఉంటారు. ప్రియులారా, రాజు అయ్యే వరకు ఒకలాగా ఉన్నారు సౌలు గారు. రాజు అయిన తర్వాత అతడు సమూయేలునే ఎదిరించే పరిస్థితులకు వచ్చేసాడు. ఏమైపోయాడు? చివరికి సింహాసనాన్ని కోల్పోయాడు, రాజత్వాన్ని కోల్పోయాడు, రాచరికాన్ని, ఐశ్వర్యాన్ని, అలాగే పిల్లల్ని అందరినీ కోల్పోయాడు. ప్రియులారా, దైవ సన్నిధిని కాదన్నా, దైవ జనుని కాదన్నా వారు గతి ఏమోనో ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన స్నేహితులారా. అందుకే మనము దేవునికి భయపడి ఆయన ఆశీర్వాదాలు పొందుకుందాము. యెహోవా యందు భయభక్తులకు మూలమేమిటి? దేవునికి భయపడటమే. దేవునికి భయపడే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే భక్తికి మూలాధారము. కనుక క్రీస్తు ప్రభు రాకడ సమయంలో రాకడ విశ్వాసులకు విశ్వాసము పెరుగుతుంది అన్నారు ఇక్కడ. యేసు ప్రభు రాకడ సమయంలో విశ్వాసులైనటువంటి వారికి, అనగా ఎలాంటి విశ్వాసులట? రాకడలో మేఘమెక్కేటటువంటి విశ్వాసానుభవం కలిగినటువంటి వారికి ఇంకా విశ్వాసం పెరుగుద్ది అన్నారు ఇక్కడ. అన్యులకు విచారము కలుగుతూ ఉన్నది అన్నారు ఇక్కడ. అన్యులకేం కలుగుద్దట? విచారం కలుగుద్ది. అన్యులంటే దేవుణ్ణి ఎరగని వారు అని అర్థం అనమాట అండి. ప్రియులారా, దేవుని హత్య ఉన్నవారు కారు, దేవునికి దూరముగా ఉండేటటువంటి వారు. ప్రియులారా, దీనిని బట్టి మీరు ఆయన్ను హత్తుకుని ఉన్నారా, లేక ఆయనకు దూరముగా ఉన్నారా? ఆయన వాక్యం మీలో ఉన్నదా? మీ హృదయంలో ఆయన వాక్యం ఉండాలి, ఆయన వాక్యానికి మీరు లోబడాలి. కొంచెమైన గర్వం ఉండకూడదు. కొంచెమైన గర్వం ఉన్న మేఘం ఎక్కలేరు. ప్రియులారా, దేవునికి లోబడండి, ఆయన యందు భయభక్తులు ఉంచండి. ఎంత చెప్పినా చాలామంది చెవికి ఎక్కట్లేదు. ప్రియులారా, సర్వోన్నతుడైనటువంటి ప్రభువు మనల్ని ఎంతో ప్రేమించి సమయాన్ని ఇచ్చాడు. ఈ సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రభు పేట మీకు నేను తెలియజేస్తున్నాను. నామకార్థ భక్తులకు మరి దేవుని యొక్క వాగ్దానములు మరి విచారముగా ఉంటాయి అన్నారు ఇక్కడ. నామకార్థమైనటువంటి భక్తి కలిగినటువంటి వారికి వాగ్దానాలు ఎలా ఉంటాయి అంటే విచారకరంగా ఉంటాయి. ప్రియులారా, వారికి అప్పటికప్పుడే నెరవేరిపోవాలి అని అనుకుంటారు. ప్రియులారా, నెరవేరడానికి సమయం ఉంటుంది, అది ఆయన చిత్తములో ఉంటుంది. కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమును ఉంచుకును అని రాయబడి ఉన్నది కదా. కనుక మనం ఆయనకు లోబడి వాగ్దానములు ఎత్తి బట్టుల వలె ప్రార్థించేటటువంటి వారముగా ఉండాలి. ప్రియమైన స్నేహితులారా, దైవ తలంపుతో మరి ఉన్నటువంటి వారికి మహిమ తలంపులు ఉంటాయి అన్నారు. దేవుని తలంపుతో ఉన్నవారికి మహిమ తలంపులు ఉంటాయి అన్నారు ఇక్కడ. వారి హృదయం అంతా మహిమతో నిండి ఉంటుంది. ఆ మహిమనాథుని తలంపులతో, మహిమనాథుని కార్యములతో, మహిమనాథుని మాటలతో నింపబడి ఉంటారు వారు. ఇక లోక సంబంధమైనటువంటి మాటలకు వారి హృదయంలో చోటు ఉండదు. కనుక వారు మహిమ తలంపులతో ఆనందభరితులై ఉంటారు. ఇక్కడ లోకంలో ఉన్నటువంటి వారికి మనోవిచారము తలంపులు ఉంటాయి అన్నారు ఇక్కడ. ఈ లోకంలో ఉన్న వారికి అయితే కనుక మనోవిచారపు తలంపులు ఉంటాయి. మనోవిచారం ఉంటే మంట కలిసిపోతారు అన్నారు. కనుక మనోవిచారం కూడదు, నీకు మహిమ తలంపులే కావాలను అన్నారు. ప్రియులారా, దేవుని పిల్లలమైన మనము మనోవిచారంతో ఉన్నట్లయితే మంట కలిసిపోతాం. కనుక మహిమ తలంపులతో ఉంటే మహిమనాథులైన ప్రభు సాన్నిధ్యమందు ప్రభుతో పాటు ఉంటాము. దేవుని భక్తులకు విశ్వాసము ఉండాలి, కానీ విచారము ఉండకూడదు. ఈ కడవరి కాలంలో ప్రియులారా, దైవ భక్తులకు విశ్వాసం లేకుండా చేయాలని సాతానుగాడు వారి కుటుంబాల్లో, వారి కన్నబిడ్డల జీవితాల్లో, వారికి మరి బంధువులలో నుంచో ఇరుగు పొరుగులో నుంచో ఏదో ఒక శోధన తెచ్చిపెట్టి వారి భక్తిలో పడిపోయేలా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు, బాణాలు వేస్తున్నాడు వాడు. కనుక వాటి వైపు వారు చూడక దేవుని వైపు, దేవుని సన్నిధి వైపు చూడాలని ప్రభు పేట నేను మనవి చేస్తూ ఉన్నాను. వారికి విశ్వాసం ఎప్పుడూ చెదిరిపోకుండా ఉండాలి, విచారం ఎంత మాత్రం ఉండకూడదు. కనుక ఈ మరి దేవుని కృపను బట్టి ఈ 6వ అధ్యాయము వివరణము ఇక్కడ ఎటు మరి మనల్ని నడిపిస్తుందో చూడండి. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రియులారా, మన భక్తి, మన విశ్వాసము ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా దేవుని మీదే ఉండాలి. ప్రియులారా, దేవుని కృపను బట్టి మరి ఈ మాటలను వింటున్నటువంటి వారులారా, ఇక దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ క్షణము నుండి అయినను విచారమును ఇక్కడ పెంచుకొనకుండా ఉండండి. దేవుని మీద భారం వేయండి. మోషే తల్లి బాల్యములో 3 నెలల పాటు ఆ బిడ్డ భారాన్ని తన మీద వేసుకుంది. 3 నెలల తర్వాత తాను ఆ భారం భరించలేక రాజాజ్ఞ కఠినమైనందువలన ఆ పసిబాలుణ్ణి ఒక జమ్ము పెట్టి చేసి, ఆ జమ్ము పెట్టెకు మట్టి పూసి, కీలు పూసి, ఆ జమ్ము పెట్టెలో బాలుణ్ణి పెట్టి భారము దేవుని మీద వేసి నైలు నదిలో విడిచిపెట్టేసింది. దేవా నువ్వే చూసుకోమని చెప్పి ప్రార్థన చేస్తూ కన్నీళ్లు గారుస్తూ ఉన్నది.
మరి దేవుని మహాకృపను బట్టి, ఆమె విశ్వాసమును బట్టి అంత భారభరితమైనటువంటి వేదన ఆమె హృదయంలో ఉన్నప్పటికీ ఆమె ప్రార్థన మానలేదు, ప్రార్థన చేసింది గనుక ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవుడు ఆలకించి రాజకుమార్తె ఏ ఇంటిలో నుంచి రాజశాసనము శిశువులను నాశనం చేయడానికి బయలుదేరిందో అదే రాజకుమార్తెను అదే ఇంట్లో నుంచి ఆ జమ్ము పెట్టి దగ్గరకు నడిపించాడు. ఆమె దృష్టి పెట్టి మీద పడేటట్లుగా చేశాడు. జమ్ము పెట్టి దగ్గరికి తీసుకుని వచ్చిన తర్వాత తెరవగా పసిబాలుడైనటువంటి మోషే అంగలారుస్తూ ఏడుస్తూ ఉన్నాడు. దానిలో చిన్ని బాలుడు. ఆ పసిబాలు ఏడుపును విన్నది, పెట్టింది తెప్పించింది, బాలుని స్వరూపం చూసింది. ఆ బాలుడు దివ్య సుందరుడై ఉన్నాడు. ఆ దివ్య సౌందర్యత్వాన్ని చూసినటువంటి ఆమె, ఇలాంటి బాలుడు నాకుంటే బాగుండే, నాకు సంతానం లేరు అని తనలో తాను అనుకొనిచూ ఉండగా ఆ బాలుని అక్క అయినటువంటి మిరియాము చిన్నది అక్కడ ఉండి, నీ కొరకు పాలిచ్చి పెంచుటకు హెబ్రీ స్త్రీలలో నుండి ఈతని కొరకు ఒక దాదీని తీసుకుని వస్తున్నా అని అడిగింది. వెంటనే పొమ్ము అని చెప్పింది. ఆమె ఆలోచనకు ఈమె మాటకు సరిపోయింది కనుక ఆ ప్రవక్తి బాల్యం నుండి కూడా మరి ప్రవచనాలు చెప్పగలిగేటటువంటి సామర్థ్యము దేవుడే ఆమెకు వరముగా ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. గనుక రాజకుమార్తె హృదయంలో ఉన్న సంగతి ఆమె వెంటనే చెప్పగలిగింది. వెంటనే రాజకుమార్తె అలాగే చేయమనగా అది నెరవేరింది. మోషే జీవితంలో 40 సంవత్సరాలు ఆ మరణ శాసనం వచ్చిన ఇంట్లో నుంచే రాజకుమారుడుగా రాజవిద్యలు నేర్చుకున్నాడు, రాజభోగాలు అనుభవించాడు. అద్భుతమైనటువంటి ఆహారాన్ని భుజిస్తూ అతడు ఎంతో సంతోషకరంగా జీవించాడు. ప్రియులారా, దేవుని యొక్క మహిమ కలిగినటువంటి కృపను బట్టి భారము దేవుని మీద వేస్తే దేవుడే చూసుకుంటాడు. అందుకే మరి భారంతో ప్రయాసపడుచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి అని ప్రభు పిలుస్తున్నారు. మీ భారం నా మీద వేయండి అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. అలా మీ భారాన్ని భరించేవారు ఎవరైనా ఉన్నారో లోకంలో? ప్రభువు ప్రేమతో మీ భారాన్ని తన మీద వేసుకుని ఆ భారమును బట్టి కలిగేటటువంటి శోధన, శ్రమ, శాపము మీకు లేకుండా, ఆ నరకము మీకు లేకుండా ఆయన భరించి సహించి మీకు నూతన జీవితాన్ని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుని యొక్క మహత్తరమైనటువంటి కృపను బట్టి దేవుని పిల్లలమైన మనము ఇక నుండి అయినా విచారమును మరి పెంచుకొనకుండా మరి ఆనందకరమైనటువంటి స్థితిని మన హృదయంలో ధరించుకునేటటువంటి వారముగా ఉండాలని ప్రభు పేరట మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. విచారముగా ఉండకూడదు. ప్రియులారా, 5వదిగా ఇక్కడ మరి వినిపించుట అనేటటువంటి మాట నిర్గమాకాండము 6వ అధ్యాయము 29వ వచనంలో వ్రాయబడి ఉన్నటువంటి మాట నేను మరి మీరు చదువుకోవచ్చు. నేను మరి ఏలికిన మాట ఫరోకు వినిపించు అన్నారు. ఇక్కడ దేవునికే మహిమ కలుగునుగాక. క్షమించండి, నేను పలికినటువంటి మాట ఫరోకు వినిపించు అని సర్వోన్నతుడైన సృష్టికర్త అయినటువంటి ప్రభువారు మోషే గారికి తెలియపరిచారనమాట. ఒక మాట పలికి, ప్రియులారా, ఆ మాట ప్రకారముగా మోషే గారు పలికారు. ప్రియులారా, ఆ మాట మోషే గారు మరి ఫరోకు తెలియజేసినప్పుడు మరి దేవుని యొక్క మాత్రమైన కృపను బట్టి ఫరోకు ఇక్కడ దేవుని మాటలు అందజేయబడుతూ ఉన్నాయి ప్రవక్త అయినటువంటి మోషే ద్వారా. అయితే ఫరో దేవుని మాటలు వింటున్నాడు, దేవునికి భయపడుతున్నాడు, మరలా కఠినమవుతున్నాడు, భయపడుతున్నాడు, మరలా కఠినపరచబడుతూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడే ఫరోను అలాగ వాడుకుంటూ తన మహిమ ఎంత గొప్పదో ఇశ్రాయేలులకు తెలియపరుస్తున్నారు. ఐగుప్తీయులు కూడా తెలుసుకున్నట్లుగా దేవుడు ఫరోను ఒక సాధనంగా వాడుకుంటున్నట్లుగా ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నది. ప్రియులారా, దేవుని మహత్తరమైనటువంటి కృపను బట్టి సర్వాధికారి పరిశుద్ధుడు రాజు రక్షకుడైన దేవుని సన్నిధిలో మనం ఉన్నట్లయితే మన సమస్యలన్నీ ఆయనే తీసివేస్తాడు. మన తరఫున దేవుడే ఎవరితో మాట్లాడాలో మాట్లాడతాడు. మన పక్షముగా దేవుడే వ్యాజ్యమాడతాడు. మనలను తన దివ్య సౌందర్యంతో నింపివేస్తాడు. తన కృపానురాగాలతో మనలను దినదినము ఫలింపజేస్తాడు. అట్టి ఫలభరితమైన ధన్యత మహాపరిశుద్ధుడైనటువంటి ప్రభువారు 2వ రాక పర్యంతము అనుదినము ఆయన సన్నిధిలో మనకు తన బలమైనటువంటి వరములను గ్రహించు మనను ఫలింప చేయను గాక. ఆమెన్. ప్రభువు దూతలును పరిశుద్ధులున్ ఇక ప్రభువు దూతలును పరిశుద్ధులున్ విభవము గమన మధ్య మసలుచు వెలుగుచుందురుగా.
ఆహా వెలుగుచుందురుగా గనుక నాకేమీ కొదువా నాదుడుండా. శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏకరక్షకుడు, నా ఏకరక్షకుడు గనుక నాకేమి కొదువా నాధుడుండా. ఈ కొద్ది మాటలను సర్వోన్నతుడు ప్రభు మనందరి వినికిడిలోను ఫలింపచేయును గాక. ఆమేన్. మీ అందరికీ మరణాత. చిన్న ప్రార్థన. ప్రాణనాథుడు అయిన యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రములు. పాత నిబంధన గ్రంథంలో నిర్గమాకాండములో నీ ప్రజలని ఇశ్రాయేలీయులు శ్రమలో ఉన్నప్పుడు ప్రభువా, శ్రమలో ఉన్న నీ ప్రజలను విడిపించడానికి ప్రభువా, నీవు ప్రవక్తని మోషేను వాడుకుని ప్రభువా ఎన్నో అద్భుతాలు చేసి వారిని వెలుపలకు రప్పించావు. ఆ సందర్భంలో ప్రభువా కఠినుడైనటువంటి ఫరో ప్రభువా నీ భక్తులైన వారిని శ్రమ పెట్టినా, బాధ పెట్టినా, ఇబ్బంది పెట్టినా తిరిగి ఆ కీడు మరలా వారి మీదకే, అనగా నా ప్రభువా ఎవరైతే కీడు తలపెట్టారో వారి మీదకే పంపించావు. నీ బిడ్డల జోలికి రాకుండా కాపాడే స్తోత్రం నాయన యేసు ప్రభు. అలాగే ఈ కడవరి కాలంలో ఈ లోకంలో ఉన్నటువంటి భక్తులను కాపాడు ప్రభువా. ఈ లోకంలో ఎందరో ఫరోలు ప్రభువా ఇదిగో తండ్రి నీ బిడ్డలను శోధిస్తూ ఉన్నారు, బాధిస్తూ ఉన్నారు. నీవే విడిపించు ప్రభువా, నీవే విడిపించు. నీకు మహిమకరముగా ఉన్నట్లుగా ప్రభువా రెండవ రాకడలో మేఘమెక్కుట కొరకు నీ బిడ్డలను ప్రభువా విడిపించి అద్భుతకరమైనటువంటి నీ కార్యాలను లోకం ఎదుట చూపించమని స్తుతించచ్చు ప్రభువా. ప్రతి ఒక్కరూ సన్నిధి పరులు కాగలిగినట్లు ప్రతి ఒక్కరూ నీ పాదముల యందు మోకరిస్తూ నీ దీవెనలు పొందుకుంటూ నీ కళలు అందుకుంటూ నీ వరములు అందుకుంటూ బహుగా ఫలించు భాగ్యవంతులై తేజరుటకు నిత్య సహాయం అందించుమని ప్రభు చేతికి బిడ్డలందరిని అప్పగించి వినయంతో వేడుకుంటూ స్తుతించుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరమదేవుని కృపా సహాయము సహవాసము సమాధానము తోడే నడిపించును గాక. ఆమేన్. పరమదేవ నిబంధనాజ్ఞల్ భక్తితో గైకొను జనులకు, పరమదేవ నిబంధనాజ్ఞల్ భక్తితో గైకొను జనులకు, నిరతమును కృప నిలచియుంట యెహోవా నీతి తరముల పిల్లలకు నుండును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. మరణాత.